'ఆదిత్య 369' సినిమాలో ఆహ్, 'శ్రీకృష్ణదేవరాయ యుగంలో' నుంచి ఆ బటన్ నొక్కితే డైరెక్ట్ ఫ్యూచర్‌కెళ్ళిపోతారు. ఆ ఫ్యూచర్‌లో 'శుభలేఖ సుధాకర్' ఈళ్ళందరూ ఒక ఫ్లయింగ్ సాసర్ లాంటిదుంటది. అక్కడ బయటికి రాగానే ఒళ్ళంతా బొబ్బలెక్కిపోతాయి. ఏంటయ్యా అంటే ఈ 'శుభలేఖ సుధాకర్' ఫ్లయింగ్ సాసర్ నుంచి లోపలికి తీసుకెళ్తాడు. అప్పుడు చెబుతాడు మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అణుబాంబులేసుకునేటప్పటికి ప్రపంచమంతా రేడియేషన్ వచ్చేసింది. దాంతో ఇట్లాంటి నగరాల్లో బతుకుతున్నామంటే లోపలంతా ఓ చిన్న సైజు దేశం ఉంటదనమాట. ఈ ఫ్యూచర్‌లో అట్టా అవుతది. వాస్తవంగా నిజంగా ఇప్పుడున్న అణుబాంబుల లెక్క చూస్తే గనక రష్యా దగ్గర 5,459 ఉన్నాయి. ఇప్పటికి 715 అణు పరీక్షలు చేసింది. అమెరికా దగ్గర 5,277 అణ్వస్త్రాలున్నాయి. 1,030 అణు పరీక్షలు చేసింది. చైనా దగ్గర 600 అణ్వస్త్రాలున్నాయి. 45 అణు పరీక్షలు చేసింది. ఫ్రాన్స్ దగ్గర 290 ఉన్నాయి. 210 అణు పరీక్షలు చేసింది. ఇంగ్లాండ్ దగ్గర 225 ఉన్నాయి. 45 అణు పరీక్షలు చేసింది. భారతదేశం కేవలం 6 అణు పరీక్షలు చేసి 180 అణుబాంబులు తయారు చేసింది. పాకిస్తాన్ 2 అణు పరీక్షలు చేసి 170 అణుబాంబులు చేసింది. ఇజ్రాయెల్ 1 అణు పరీక్ష చేసి 90 అణుబాంబులు చేసింది. ఉత్తర కొరియా 6 అణు పరీక్షలు చేసి 50 అణుబాంబులు చేసింది. అణుబాంబులు ఇన్నున్నాయి. సరిగ్గా గనక యుద్ధం ముదిరి అందరూ అణుబాంబులు తెస్తారంటే ఒక్కడు తెస్తే మొత్తం ప్రపంచం భస్మీపట్నం అయిపోద్ది.